హాయ్ అండి. నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియోలో మనకి ఇలాంటి మొంతా తుఫాన్ లాంటివి ఏవైనా సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు, ఈదురుగాలు వచ్చినప్పుడు, ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు మన గార్డెన్‌ని మనం సంరక్షించుకోవడానికి కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల తోటలో మనం జాగ్రత్తగా పెంచుకుంటున్న ఎన్నో రకాల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్న పాట్స్ అవన్నీ కూడాను ఫెయిల్యూర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, వీడియోలో వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మైక్తో ప్రాపర్గా రికార్డ్ అవ్వకపోవడం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు లిప్ సింక్ ప్రాపర్గా అవ్వదు. సో ఆ ఒక్క చిన్న విషయానికి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం వర్షాలు పడేటప్పుడు కుండీలన్నీ కూడా దూరం దూరంగా ఉండకూడదండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను హుదుద్ నుంచి ఇప్పుడు మోంతా తుఫాన్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో ప్రతి సంవత్సరం డిఫరెంట్ సైక్లోన్స్ని చూస్తూ వస్తున్నాను కాబట్టి అర్థమైన విషయం ఏంటి అంటే మనం దూరంగా కుండీలు పెట్టుకోవడం వల్ల ఈ తుఫాన్లు ఎదురుగాలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పడతాం అనమాట. కాబట్టి వీలైనంత వరకు మొక్కలన్నింటినీ కూడా దగ్గరగా పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఈ కార్నర్లో ఇక్కడ పైన నాకు నీడగా ఉంటుందండి పైన. సో టెర్రస్ పైన రూఫ్ ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లో నేను శాప్లింగ్స్ చిన్నగా వేసుకున్న విత్తనాలు, అప్పుడే పెట్టుకున్న దుంపలు అంటే ఫ్లవర్ బల్బ్స్ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి పైనంతా ఇలా రూఫ్ టాప్ ఉంది కదా, ఇక్కడే నేను ఎడీనియమ్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎడీనియమ్స్ కూడా ఎక్కువ మనం వాటరింగ్ అది అవ్వకూడదు ఇనీషియల్ స్టేజ్లో అట్లీస్ట్. ఇప్పుడు ఆ ఎడీనియమ్స్ అనేవి 1 year 2 year అయిపోయినాయి అనుకోండి, ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ బాక్సులు చూస్తున్నారు కదా, ఏరియేషన్ ప్రాపర్గా అందుతుంది లోపల ఉండే మొక్కలకి. ఈ లోపల ఉన్నవి దొండ మొక్కలండి. సో వాటిని కూడా నేను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లోని పెట్టుకోలేను, ప్రాపర్గా ఏరియేషన్ ఉండదు. అలాగని బయటన వర్షంలోని పెట్టలేను. కాబట్టి ఈ విధంగా నేను కవర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు ఏమైనా విత్తనాలు అవి వేసుకొని ఉంటే ఇలాంటి దగ్గర పెట్టుకోవడం, చిన్న కవర్స్తో వాటిని కవర్ చేయడం లాంటివి చేసుకోవాలి. లేదంటే అవన్నీ కూడా ఈ వర్షంలో తడిచినాయి అంటే విత్తనాలన్నీ కూడా మనకు ఫెయిల్యూర్ అవుతాయి. సో విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సీడ్ మనకి ప్రాపర్గా వచ్చి దానికి చెట్టు ప్రాపర్గా మొక్క రెడీ అయింది అంటే దాని నుంచి వచ్చే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మల్టిప్లై అయిపోతాయి అనమాట. మళ్ళీ మనకి సీడ్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూడండి నేను కుండీలన్నీ కూడా ఒక దాంట్లో పెద్ద దాంట్లో చిన్న కుండీలని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. అయినా కూడా కొన్ని దగ్గరలో నాకు వాటర్ స్టాగ్నేట్ అయింది. అది నాకు వర్షం పడిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడెక్కడ కుండీలు మూసుకుపోయినాయి అనేది వర్షం పడిన తర్వాత మాత్రమే మనకి అర్థమవుతుంది అనమాట. బట్ హవెవర్ పెద్ద కుండీలు లైన్గా పెట్టుకొని ఉండేవి, చామంతి మొక్కలు కటింగ్స్ పెట్టుకున్నవి కూడా. బట్ అన్నింటినీ ఒకే దాంట్లో చిన్న వాటిలో అదే బ్లాక్ టబ్స్లోని అరేంజ్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ అదేవిధంగా చూడండి అక్కడ మీకు 2 బ్లూ టబ్స్ కనబడుతున్నాయి కదా, ఒక దాంట్లో నేను ఫెర్టిలైజర్స్ కలుపుకుంటూ ఉంటాను రెగ్యులర్గా, ఇంకొకటి వాటర్ అనమాట. సో 2 కూడా ఖాళీ చేసుకున్నాను నేను. వాటర్ ముందు రోజు వేసేసి అది ఖాళీ చేసుకొని రివర్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నట్టయితే వర్షాకాలంలో మనకి ముఖ్యంగా దోమలు, డెంగ్యూ మలేరియా లాంటి దోమలు ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంత మంచి విషయాన్ని టెర్రస్ గార్డెనింగ్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు దోమల్ని పెంచి ఆ కల్చర్ని అలవాటు చేసామంటే మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా దోమలు లేకుండా చూసుకోవాలి. అంటే గార్డెన్లో ఎక్కడ కూడా మనకి వాటర్ ఒక 2 రోజుల కంటే ఎక్కువ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ దోమల తాలూకా లార్వా స్టేజు ఈ బురద నీటిలోని, కుళ్ళు నీటిలోని వాటిల్లోనే తయారైపోతుందన్నమాట. సో ఎక్కడ వాటర్ ఉన్నా కూడా మనం వాటిని మూసివేయడం. అండ్ ఎక్కడైనా కుండీల్లో మనకి వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అని వర్షం పడితే, నిన్న ఆల్రెడీ మనకి రాత్రంతా వర్షం పడిందండి. ఇవాళ 28వ తారీఖు మాట్లాడుతున్నాం మనము. సో అసలు మధ్యాహ్నమే పెట్టాల్సింది వీడియో, ఇప్పుడు పెడుతున్నాను. సో ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అవన్నీ కూడా మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇవి 2 కూడా నేను కవర్ చేసి పెట్టుకుని, ఒకటి వర్మీ కంపోస్టు, ఇంకోటి వచ్చేసి కోకోపిట్ అనమాట. అలాగే మనకి ఎక్కడెక్కడ కుండీల్లో అయితే కిందన హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మళ్ళీ కన్నాలు పెట్టుకొని అవంతా వాటర్ అంతా బయటికి తీసుకొచ్చాను అనమాట. అంటే ఒక రోజంతా వర్షం పడిన తర్వాత మనకి ఎందులో వాటర్ నిల్వ ఉంటుందన్నది వర్షం పడిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది అన్నట్టు. మీలో చాలామందికి తెలుసు మాది 2 అంతస్తుల మేడ, అంటే 2 అంతస్తుల మిద్దె తోట, పైన కూడా మొక్కలు ఉంటాయి. అక్కడ మొక్కల దగ్గర కూడా మనకి ఆకులు అవి రాలిపోయి మనకి వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది. వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది వాళ్ళు పొద్దున్నే వెళ్ళి. అండ్ మళ్ళీ మబ్బులు వస్తూనే ఉన్నాయి అనమాట. అంటే కంటిన్యూషన్గా వాన కాకుండా చిన్న గ్యాప్ ఇస్తూ మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. సో మళ్ళీ వర్షం పడే లోపల నేను చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడ కుండీల్లోని నీరు నిల్వ ఉందో గమనించుకొని వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయాల్సిన పని ఉంది. నేను
ఈ వర్షాకాలంలో ఇంతకంటే పెద్ద వర్షం ఇంకోటి పడలేదండి. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. అసలు నీరు నిల్వ ఎందుకు ఉండిపోతుందంటే మనం రెగ్యులర్గా వేస్తున్న మట్టి, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కొన్ని సార్లు ఏమవుతుందంటే బంక మట్టిలాగా తయారైపోయి ఎక్కడైతే మనం హోల్స్ పెట్టామో ఆ హోల్స్ దగ్గర మూసుకుపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా నీళ్ళు పోసేది కొంచెం స్లోగా బయటకు వచ్చేస్తాయి. కానీ ఎక్కువ కొండపోతుగా నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకొని నేను పెట్టే విధానం చూడండి. ఇప్పుడు లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెడుతున్నాను కదా, సో ఒక రాడ్ లాంటిది ఏదైనా పెట్టి పైకి ఇలా నెడుతున్నాను అనమాట. సో పైకి నెట్టినప్పుడు ఏమవుతుందంటే హోల్ క్రియేట్ అయ్యి సో పైనుంచి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఇలా నీరు నిల్వ ఉండిపోతే మనకి 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి దోమలు గుడ్లు పెట్టేసేయడము, అందులోని లార్వా అది తయారయ్యి దోమలు మల్టిప్లై అయిపోవడం ఒకటిని. రెండోది ఏంటంటే మన ఎర్రలండి. మనకి ముఖ్యంగా ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎర్రలు. చూస్తున్నారు కదా, నేను కింద నుంచి పైకి ఇలా పైకి నొక్కుతున్నాను అనమాట. సో ఎక్కడైతే వాటర్ ఉందో పైన ఆ పై వైపు డైరెక్షన్ పెట్టడం వల్ల రూట్స్ వరకు వెళ్ళిపోకూడదు, కొంచెం దగ్గరగానే మనం అవి పని చేయాలి. చిన్న టెక్నిక్ అనమాట. మనం స్ట్రైట్గా లోపలికి నెడితే నీరు బయటికి రాదండి. నీరు ఎక్కడుంది? పైన ఉంది కాబట్టి మనం ఈ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా లోపలికి పెట్టి పైకి నెడితే పైనుంచి వాటర్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా కొంతమంది పైనుంచి కిందకి కన్నాలు పెడతారు, దానివల్ల రూట్స్ పాడవుతాయి, అందులో ఉండే ఎర్రలకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది బయటికి రాదనమాట. అక్కడ మనకి ఎక్కడైతే కన్నం ఉందో అక్కడ నుంచి మనం ఈ ఇది పెట్టి రాడ్ పెట్టి పైకి లేపాలన్నమాట. సో అప్పుడు మనకి ప్రాపర్గా హోల్ అయ్యి ఆ ఒక్క ప్లేస్లోంచి మొత్తం వాటర్ అంతా వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఇలాగ వర్షాలు గట్టిగా పడుతున్నప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్, మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా ఈ మట్టి ద్వారానా లేకపోతే ఈ వర్షం నీరు ద్వారానా వెళ్ళిపోతాయి చాలా వరకు. కాబట్టి మనం వర్షాలు ఆగిపోయిన తర్వాత కనీసం ఒక వారం రోజుల లోపలైనా సరే మళ్ళీ మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ కానీ మళ్ళీ పోషకాలు కానీ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం చిన్న టిప్స్ మనం అయితే కవర్ చేయడం జరిగింది. సో వర్షాలు పడేటప్పుడు అన్ని కుండీల్ని ఒకే దగ్గర పెట్టుకోవడం, అండ్ అదేవిధంగా ఏవైతే సాప్లింగ్స్ చిన్న విత్తనాలు వేసుకున్నవి అండ్ అలాగే చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షిత ప్రాంతంలోని పైన ఎండ వర్షం పడిపోకుండా ఉండే ప్రాంతంలో పెట్టుకోవాలి. సో అలాగే నేను దొండ మొక్కలు, ఎడీనియమ్స్ ఇలాంటివి ఏవైతే సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయో ఎక్కువ వర్షపు నీరుకి తట్టుకోలేవో అలాంటివి సకలెంట్స్, క్యాక్టస్లు అలాంటివన్నీ కూడా తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిపోతుందో సో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవాలి వెంటనే. అది వర్షపు నీరు ఉంటుండగానే చేసేసుకుంటే మంచిది వర్షం ఆగినప్పుడు. తద్వారా ఏంటి అంటే మన వానపాముల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. రెండోది వచ్చేసి ఈ దోమల్ని వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతాం అనమాట. సో ఇది నేను ఇవాల్టి వీడియోలో నేను చెప్దాం అనుకున్న విషయాలు. అండ్ సీడ్స్ అవి కావాలనుకున్న వాళ్ళు మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన వాళ్ళవి కొంచెం ఈ వర్షాల వల్ల డిలే అవుతుంది, గమనించుకోవచ్చు. అండ్ వర్షాలు పడేటప్పుడు మీరు కూడా చాలా సేఫ్గా ఉండండి. ఎందుకంటే తుఫాన్ అంటున్నారు కాబట్టి ఎంత ఉధృతిగా ఉంటుందనేది తెలీదు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగానే ఉంటున్నాయని చెప్తున్నారు. కాబట్టి 29, 30, 31 వరకు ఏమైనా ప్రయాణాలు ఉన్నా కూడా మీరు వాయిదా వేసుకొని మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.